హాయ్ ఆల్ వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మరొక ట్రేడింగ్ సెషన్స్ తో మీ ముందుకి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మాత్రం ఎప్పటిలాగే ఒక ట్రేడింగ్ రూల్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. ఈ రోజు నేను చెప్పబోయే ట్రేడింగ్ రూల్ అన్నది మాక్సిమం నా వీడియోస్ చూస్తున్న వారు ప్రీవియస్ గా చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. బట్ ఫర్ వైడర్ ఆడియన్స్ నేను మరోసారి దాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ 30 minutes అండ్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ అనేది చేయకుండా ఉండటం. అంటే డోంట్ ట్రేడ్ ఆన్ ఫస్ట్ 30 అండ్ లాస్ట్ 30 minutes. ఇది నేను ఎప్పుడు పాటించే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూల్. సో ఫస్ట్ 30 minutes అంటే నా ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేది 9:45 నుంచి స్టార్ట్ అవుతుంది. 9:15 నుంచి 9:45 వరకు మార్కెట్ వ్యూ ఎలాగుంది, మార్కెట్ లో బయర్స్ కి సెల్లర్స్ కి మధ్య ఎప్పుడు కొన ఒక రకమైన వార్ అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ 30 minutes అన్నది నేను బిలీవ్ చేసేది మార్కెట్ కి ఒక వ్యూ అన్నది ఏర్పడుతుంది అని చెప్పేసి. అందుకే నేను ఎప్పుడు కొన్న ఫస్ట్ 30 minutes ని ఒక అనాలిసిస్ పరంగా చూసుకోవడానికి మాత్రమే నేను యూజ్ చేస్తాను తప్ప అక్కడ ఎటువంటి పొజిషన్ అన్నది తీసుకోను. సో అదే విధంగా లాస్ట్ 30 minutes లో కూడా నా నాకు ఎటువంటి పొజిషన్ ఓపెన్ గా ఉన్నా సరే 2:45 తర్వాత నేనైతే ఆ పొజిషన్ ని ఎయిదర్ స్క్వేర్ ఆఫ్ అయినా చేస్తాను, లేదంటే నా స్టాప్ లాస్ ని అక్కడికైతే ట్రైల్ చేసుకొని వెళ్ళి నేను ఇంకా ట్రేడ్ క్లోజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ ఫస్ట్ 30 minutes కావచ్చు, లాస్ట్ 30 minutes కావచ్చు, మార్కెట్ లో ఉన్నది ఒక డ్రాస్టిక్ మూమెంట్స్, ఒక ఒక మనం ప్రెడిక్ట్ చేయని మూమెంట్స్ అయితే ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ సో ఈవెన్ ఎక్స్పైరీ డేస్ లో అయితే కొంచెం జీరో టు హీరో ట్రేడ్స్ అని ఇవన్నీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ లాగే నాకు కనిపిస్తుంది తప్ప ఒక ఖచ్చితమైన వ్యూ బట్టి లేదంటే అనాలిసిస్ బట్టి ఫామ్ అయిన ట్రేడ్స్ లాగా నాకైతే ఇప్పుడు అనిపించవు. సో నేనైతే పర్టికులర్ గా కంఫర్టబుల్ కాను. సో ఈ ఫస్ట్ 30 minutes ఆర్ లాస్ట్ 30 minutes లో ఏదైనా కొత్త పొజిషన్స్ తీసుకోవడం అయినా లేదా ఉన్న పొజిషన్స్ క్యారీ చేయడానికైనా నేను కొంచెం సంశయిస్తాను. అందుకే మాక్సిమం ఈ రెండు చోట్ల కూడా నేను ట్రేడ్ అయితే చేయను. సో ఇది నేను పాటించే ఒక సింపుల్ లాజిక్. ఈ రూల్ అన్నది నేను ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నానో అప్పటి నుంచి నేను ఒక రకంగా నాకు లాస్ అన్నవి చాలా వరకు రిడ్యూస్ అయ్యాయని చెప్పొచ్చు. లాస్ట్ లో వచ్చే ఆ మూమెంట్స్ అన్నవి నేను చాలా వరకు నేను కంట్రోల్ చేసుకోగలిగాను. నా స్టాప్ లాస్ ని డైరెక్ట్ గా 2:15 క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో 2:45 టైం అవుతుందో ఆ టైంకి నా స్టాప్ లాస్ అనేది అక్కడ ప్లేస్ చేసి నా లాసెస్ అయితే చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలిగాను. సో ఇంకా ఈ రోజు ట్రేడింగ్ సెషన్స్ లోకి అయితే వెళ్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో అప్పుడు మాత్రమే నాకు కొంచెం వీడియో జనాలకు రీచ్ అవుతుందా, నచ్చుతుందన్న తెలుస్తుంది. అదే విధంగా మోర్ లైక్స్ అండ్ కమెంట్స్ వస్తున్నప్పుడు మాత్రమే నా వీడియో అన్నది యూట్యూబ్ అన్నది మన ఫిల్లో తెలుగు ట్రేడర్స్ అవ్వచ్చు లేదంటే తెలుగు కమ్యూనిటీ కావచ్చు అది ప్రమోట్ అయితే చేస్తుంది. సో ఎక్కువ మందికి ఇది రీచ్ అయితేనే నాకు కూడా నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఖచ్చితంగా నా ఛానల్ గ్రోత్ కి మీరు అందరూ హెల్ప్ చేస్తారని భావిస్తున్నాను. ఇంకనైతే మనం వీడియోలోకి వెళ్దాం. 27th ఫిబ్రవరి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఈ వీడియో అనేది డే 22 ఆఫ్ అవర్ 100 days ట్రేడింగ్ ఛాలెంజ్. సో మీరు చూస్తే నేను ఒక ట్రేడ్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేశాను. నా ఎంట్రీ అయితే సో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ దగ్గర తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర తీసుకున్నాను. అదేవిధంగా నా టేక్ ప్రాఫిట్ సో ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ 1.5తో నేను R3 దగ్గరగా అయితే తీసుకుంటున్నాను. సో లెట్స్ సి ఈ ట్రేడ్ అనేది ఏ విధంగా వెళ్తుందో. సో అన్ఫార్చునేట్లీ ఈ ట్రేడ్ క్లోజ్ అయినప్పుడు నేను స్క్రీన్ అయితే క్యాప్చర్ చేశాను, బట్ అదైతే సేవ్ కాలేదు. సో బట్ మీరు ఇక్కడ చూడొచ్చు 2:15 క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో నేను నా రెగ్యులర్ రూల్ ప్రకారం నా స్టాప్ లాస్ని అయితే సో ట్రయల్ చేసుకొని ఆల్మోస్ట్ సో ఆ 250 క్యాండిల్ క్లోజింగ్ పైన మనకి ఈ ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ దగ్గరగా నేను నా స్టాప్ లాస్ని అయితే పెట్టుకున్నాను. నేను నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ స్టాప్ లాస్తో నేను ఈ రోజు అయితే నా డేని ముగించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా 2K అయితే లాస్ అయితే వచ్చింది ఈ రోజుకి. సో ఇదే వీడియోలో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కొన యాడ్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని కొన చూడండి. 28th ఫిబ్రవరి ట్రేడింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇది మన 100 days ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా మన డే 23 వీడియో.
ఈరోజు నేను కాస్త లేట్ అయ్యాను. సో, మార్నింగ్ 10:00 తర్వాతే నేను నా సెషన్ అన్నది ఓపెన్ చేశాను. సో, నేను 9:45 తర్వాత సెషన్ ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక ట్రేడ్ అయితే లాస్ అయ్యేవాడిని. సో, బట్ ద సెకండ్ క్యాండిల్ దగ్గర నేను ఒక సెకండ్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. కంప్లీట్‌గా సెకండ్ క్యాండిల్ అన్నది పాజిటివ్ క్యాండిల్ ఇచ్చింది. అండ్ దాన్ని ఎవరైతే నెగెటివ్ సైడ్ చేసుకున్నారో వాళ్ళందరూ స్టాప్ లాస్‌లు అయితే హిట్ చేసింది. సో, సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నేను ఒక ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను ఫర్ అప్ సైడ్. సో, ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చి ఈ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర, అదేవిధంగా నా టేక్ ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ 1:7 రేషియోతోని. సో, నా వ్యూ అయితే ఇన్ కేస్ ఇది అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం ఇంచుమించుగా సిపిఆర్ వరకు అయితే వెళ్తాది అన్న వ్యూతోని నేను అప్ సైడ్ అయితే నేను ఈ ట్రేడ్‌ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. చూద్దాం ఈ ఫర్దర్‌గా ఈ ట్రేడ్ అప్ సైడ్ వెళ్తుందా? లేదంటే కొంచెం పైకి వెళ్ళి రిజెక్షన్స్ తీసుకొని ఇంక కిందకైతే పడిపోతుందా అన్నది మనకు తెలుస్తుంది. సో, ఈరోజు నేను తీసుకున్న ఈ ట్రేడ్ అయితే ఫస్ట్ ట్రేడ్ అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. సో, మార్కెట్ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత కాసేపు అప్ సైడ్ మొమెంటమ్ చూపించి అండ్ దెన్ ఫస్ట్ క్యాండిల్ తాలూకా హైని క్రాస్ చేసి మళ్ళా రిజెక్షన్స్‌తోని కిందకైతే వచ్చి క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడైతే ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్‌తో డౌన్ సైడ్ అయితే మళ్ళా వెళ్తుంది. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఎవరైతే అప్ సైడ్ చేశారో వాళ్ళందరినీ ట్రాప్ చేసింది. అదేవిధంగా సో, డౌన్ సైడ్‌కి మార్నింగ్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్ పైన వాళ్ళ తాలూకా స్టాప్ లాస్‌లు ప్లేస్ చేసుకున్నారో వాళ్ళందరూ స్టాప్ లాస్‌లు అక్కడ హిట్ చేసుకొని మళ్ళా కింద సైడ్‌కి అయితే వచ్చింది. సో, ఇరువైపుల వాళ్ళని మార్కెట్ ట్రాప్ చేసిందనే చెప్పాలి. సో, మొత్తానికి ఈ ఫస్ట్ ట్రేడ్‌లో అయితే మనకి ఇంచుమించుగా 8,000 వరకు అయితే మనకు లాస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకేమైనా ట్రేడ్ తీసుకుంటే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే వీడియో ఎండ్‌లో లాజిక్ సెషన్‌లో మీతో కలుస్తాను. టైం ఆల్మోస్ట్ 2:30 అయితే దాటుతుంది. సో, నేను మన ఫస్ట్ ట్రేడ్ ఏదైతే లాస్ అయిందో దాని తర్వాత వేరే ట్రేడ్ కూడా నేను తీసుకున్నాను. బట్ ఆ ట్రేడ్ తీసుకున్నదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు నేను తీసుకున్న ఆ సెకండ్ ట్రేడ్ లాస్‌లో అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు కంప్లీట్‌లీ ఒక బ్యాడ్ డే. సో, మార్కెట్ బయర్స్‌ని, సెల్లర్స్‌ని ఇరువైపులన ఇద్దరిని ట్రాప్ అయితే చేసింది. సో, ఎవరైతే అప్ సైడ్ తీసుకున్నారో వాళ్ళు లాస్ అయ్యారు. ఎవరైతే డౌన్ సైడ్ తీసుకున్నారో వాళ్ళు లాస్ అయ్యారు ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో, ఈ ట్రేడ్‌లో అయితే మనకొక 9,000 వరకు అయితే లాస్ వచ్చింది. సో, కంప్లీట్‌గా ఈరోజు ఓవరాల్‌గా హ్యూజ్ లాసెస్ వచ్చాయనే చెప్పాలి. సో, లాజిక్ అన్నది నెక్స్ట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ విధంగా నా మైండ్ సెట్ ఉంది, అదేవిధంగా ఏ విధంగా నేను ఈ ట్రేడ్స్ తీసుకున్నాను అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీకు కాస్త లెర్నింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. ట్రేడ్ లాజిక్ విషయానికొచ్చేసరికి ఎప్పుడు నేను చెప్పినట్లుగానే చాలా సింపుల్. ఎక్స్‌ట్రా ఇండికేటర్స్ అయితే నేను వాడను. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, 27th ఫిబ్రవరి స్టార్టింగ్ ఈ ఈరోజు మనొక గ్రీన్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. సో, ఈ గ్రీన్ క్యాండిల్ అన్నది ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్‌కి కొంచెం హైనొచ్చి క్లోజ్ అయింది. ఆఫ్‌కోర్స్ మనకు విక్ అయితే ఫార్మ్ అయింది. హై సైడ్‌లో కాస్త రిజెక్షన్ ఉంది. బట్ ఆ రిజెక్షన్ నేను నెగ్లిజిబుల్‌గానే ఫీల్ అయ్యాను ఆ రోజుకి. ఎందుకంటే కిందన హ్యూజ్ బాడీతో ఫార్మ్ అయింది కాబట్టి అండ్ 30 మినిట్స్ సర్వైవ్ అయింది కాబట్టి అప్ సైడ్ మొమెంటం అని అనుకున్నాను. సో, అందువల్ల నేను క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నా ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ కిందన అండ్ దెన్ నా ప్రాఫిట్ టార్గెట్ వచ్చి అప్ సైడ్ మనకొక రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే తీసుకున్నాను. సో, ఆల్మోస్ట్ 1.5 వరకు అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను. మార్కెట్ ఆ రోజు కన్సాలిడేట్ అయింది కంప్లీట్‌గా. ఫైనల్‌గా 245 క్యాండిల్ దగ్గర సో, ఒకసారి ఎక్స్‌ప్లోడ్ అయింది. సో, నేను ఈ లోపల నా స్టాప్ లాస్‌ని అయితే మూవ్ చేసుకున్నాను యాజ్ పర్ మై రూల్. ఎందుకంటే 245 టైం అయిందంటే మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రైస్‌ని అనేది చాలా క్లోజ్‌గా మూవ్ చేస్తాను. సో, యాజ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో. సో, ఈ ఈ ట్రేడ్‌లో అయితే నాకు ఓవరాల్‌గా 2,000 అయితే లాస్ వచ్చింది. సో, ద నెక్స్ట్ డే 28 సో, మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్‌తోనైతే ఫార్మ్ అయింది. సో, నా రూల్స్ ప్రకారం అయితే నేను ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక ట్రేడ్‌ని అయితే ప్లేస్ చేసుకుంటాను. అండ్ దెన్ నా టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ S4 కిందన అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి సో, ఈ క్యాండిల్ మిడ్ వాల్యూ పైన తీసుకునేవాడిని. బట్ ఈ ట్రేడ్‌నైతే నేను లక్కీలీ ఈరోజు తీసుకోలేదు. ఎందుకంటే నేను ఆ టైంకనేది నేను సెషనే ఓపెన్ చేయలేదు. అయితే మాత్రం గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఎవరైతే కింద వైపు తీసుకున్నారో వాళ్ళందరూ స్టాప్ లాస్‌లు అయితే హిట్ చేసింది. సో, నేను కంటిన్యూస్‌గా ఫర్దర్‌గా
అప్ సైడ్ మూమెంట్ ఉంటుందనుకున్న ఒక వ్యూతోని నేను ఇక్కడ నా ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను. సో, నా ఎంట్రీ వచ్చి సో, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ కిందన S3 కింద అంటే ఫస్ట్ క్యాండిల్ ఇంచుమించు కింద అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి 1:7 రేషియో తోటి అప్ సైడ్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. స్టాప్ లాస్‌లో అయితే హంట్ చేసుకొని మళ్ళా కిందకైతే ఒక హ్యూజ్ మొమెంటం అయితే స్టార్ట్ చేసింది. సో, ఈ ఈ తీసుకున్న ఈ ఫస్ట్ ట్రేడ్ అయితే ఈరోజు లాస్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ ఈ హ్యూజ్ రెడ్ క్యాండిల్ తర్వాత మళ్ళా నేను నా ట్రేడ్ అయితే తీసుకున్నాను ఆ క్యాండిల్ క్లోజర్‌లో అండ్ దెన్ ఇది కూడా సిమిలర్‌లీ సో, ఈ క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ అండ్ దెన్ 1:7 రేషియోతో డౌన్ సైడ్ ఇంకొక ట్రేడ్‌ని అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇది కూడా ఈవెంచువల్లీ ఫెయిల్ అయింది. మార్కెట్ అన్నది మరోసారి కిందకొచ్చి స్టాప్ లాస్‌లన్నీ హంట్ చేసుకొని 30 మినిట్స్ క్యాండిల్ రేంజ్‌లోకి వచ్చి క్లోజ్ అయితే జరిగింది. సో, ఇక్కడ నేను తీసుకున్న కాల్ ఆప్షన్‌లో ఈ ట్రేడ్ కూడా హిట్ అయింది. టు సమ్మరైజ్ సో, ఫస్ట్ డేలో మనకు 2K లాస్ అండ్ సెకండ్ డేలో మనకి 17K లాస్ వచ్చింది. ఓవరాల్‌గా 19K ప్లస్ లాస్ అయితే మనకి ఈ 2 డేస్‌లో అయితే వచ్చింది. అయితే లాస్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళా రీవిజిట్ చేసి నా ట్రేడ్ సెటప్‌ని మార్చడం ఇట్లాంటివైతే చేయను. ఆఫ్‌కోర్స్ ఈ వీక్ మొత్తం లాస్‌లో ఉన్నా సరే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫాలోయింగ్ ద రూల్స్. నేను రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఓవరాల్‌గా 3 సెషన్స్ కంప్లీట్‌గా లాస్‌లో ఉన్నా సరే నేను 20,000 లోపల ఆల్మోస్ట్ 20,000 లాస్ మాత్రం ఉంది. విచ్ క్యాన్ బి కవర్డ్ ఇన్ వన్ గుడ్ ట్రేడ్. సో, నేను అదే ఎంఫసైజ్ చేస్తాను. ఆల్వేస్ ఫాలో ద రూల్స్ అండ్ స్టిక్ టు యువర్ రూల్స్. సో, మీరు ఏ విధంగా ఇప్పుడు లాస్ అయితే చూసారో అండ్ ఫ్యూచర్‌లో అదే విధంగా ప్రాఫిట్స్ కూడా చూస్తారు. ఇఫ్ ఐ స్టిక్ టు మై రూల్స్. బట్ ఆబ్వియస్‌లీ నా రూల్స్ వల్ల నా లాసెస్ ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. అండ్ నా రూల్స్ వల్ల నా ప్రాఫిట్స్ ఇప్పుడు ఎక్కువగానే ఉంటాయి. సో, ఎప్పుడు కూడా మీ రూల్స్‌ని, మీ సెటప్‌ని నమ్మండి. 1 వీక్ మీ సెటప్ పనిచేయలేదని చెప్పేసి కొత్త సెటప్‌లకి వెళ్ళడం, ట్రేడ్‌ని ఇంకా మెస్ చేసుకోవడం, ట్రై చేస్తూ ఉండడం అన్నది కరెక్ట్ అయితే కాదు. సో, యాజ్ పర్ మై ఒపీనియన్. సో, ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే సో, నేను ఇంతకుముందు చెప్పినట్లు వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరొక ట్రేడింగ్ సెషన్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళా కలుస్తాను. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. థాంక్ యూ.